ఈ పత్రికా సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిరా కార్పే అనే ఒక కళాకారుడు, ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఉత్తరాంధ్ర టైగర్, ఉత్తరాంధ్ర ప్రదాత, అభివృద్ధి ప్రదాత, అనేకమైన పదవులకి ఆయన వండి తెచ్చాడు. ఆయన అలాంటి వ్యక్తి ఈయన మీద లేనిపోని ఆవాకులు చావాకులు పేరడం అనేది ఒక ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకే కాదు, మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా అందరూ చాలా వేదనకు గురయ్యారు. అసలు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు కళాకారులు అంటే చాలా గౌరవిస్తారు. కానీ నువ్వు ఈరోజు ఒక కళాకారుడిగా కూడా ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే స్థాయిలో ఈరోజు వచ్చావు. ఈ ప్రెస్ మీట్ చెప్పి నీకేదో భయపెడతామని చెప్పేసి కాదు. ఇది కంప్లీట్గా బొత్స సత్యనారాయణ గారు అంటే పెద్ద వ్యక్తి మీద ప్రేమతో పెట్టాం మేము. ఇది అసలు నీలాంటి ఒక నీచుడికి మీకు ఖండించాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా చూస్తే సత్యబాబు గారి మీద పెట్టిన తాలూకా ఆ వీడియోస్ మీరు చూస్తే సోషల్ మీడియా వేదికే బద్దలైపోతుంది. అంతగా ఈ కిరా కార్పే వ్యక్తి మీద అన్ని మెసేజ్లు వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆయన సత్యబాబు గారు అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక నిబద్ధత గల వ్యక్తి, ఒక నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి, ఒక మంచి భావజాలం ఉన్న వ్యక్తి, ఒక మంచి బీసీ నాయకుడు. ఆయన ఈరోజు రాష్ట్రంలో 132 బీసీ కులాలు ఆయన వెంట నిలబడ్డాయి. ఈ రోజున అనేక జిల్లాల్లో బీసీ వర్గాలు కూడా ఖండిస్తున్నాయి ఈయన మాటల్ని. కారణం ఏంటంటే మేము జనరల్గా ఆయన కలవడానికి సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటొద్దని చెప్పేసి మాలాంటి యువతలకి ఆయన సూచనలు సలహాలు ఇస్తుంటారు. ఆయన ఒక రోల్ మోడల్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు కానీ ఒక కార్యక్రమం చేసేటప్పుడు కూడా ముందు ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. పార్టీ ఏదైనా ఇచ్చిన కమిట్మెంట్స్ మీదే మనం పోరాటం చేయాలి, తద్వారా ప్రజల్ని మనము దగ్గరికి వెళ్తామని చెప్పేసి మాలాంటి నాయకులకి ఆయన సూచనలు ఇస్తుంటాడు. అలాంటి వ్యక్తి మీద ఒక కిరా కార్పే అనే ఒక చిన్న నీటి బుడగ, చిన్న నీటి తుప్పర, అతను బిందువు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు సత్యబాబు గారు లాంటి లెజెండరీ పర్సనాలిటీ మీద మాట్లాడే అర్హత ఆయనకు ఉందా అని పత్రికా సమావేశం ముఖ్యంగా అడుగుతున్నాను ఆయనకి. అసలు బొత్స అంటే ఎవరు? ఒక ఆరాధ్య దైవం. ఎంతో కష్ట సుఖాల్లో ఉన్న కార్యకర్తకి, ప్రజలకి అండదండగా నిలిచిన వ్యక్తి. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ పదవులకే వెండి తెచ్చిన వ్యక్తి శ్రీ బొత్స సత్యనారాయణ గారు. ఒక లోక్సభ సభ్యుడిగా అయితేనేమి, ఒక శాసన మండలి సభ్యుడిగానైతేనేమి, ఒక మంత్రిగానైతేనేమి, ఆయన ఏ శాఖ చేసినా భారీ పరిశ్రమ శాఖ మంత్రి చేశారు. ఆ శాఖకే వెండి తెచ్చిన వ్యక్తి శ్రీ బొత్స సత్యనారాయణ గారు. ఒక మున్సిపల్ శాఖ చేశారు, ఆ మున్సిపల్ శాఖ ఆయన ఒక వెండి తెచ్చిన వ్యక్తి. ఒక విద్యాశాఖ మంత్రికి చేశారు, ఆ పార్టీకి ఆ పదవికి వెండి తెచ్చిన వ్యక్తి శ్రీ బొత్స సత్యనారాయణ గారు. ఇదంతా కూడా కూటమి నాయకులు చేస్తున్న వెనకుండి నడిపిస్తున్నారు. వాళ్ళు ఏవైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సత్యబాబు గారు లాంటి మహోన్నత వ్యక్తి మీద ఈ ఆవాకులు చవాకులు పేలిస్తున్నారు బిహైండ్ ద కర్టన్ ఉండి. ఈరోజు మనం బడ్జెట్ తీసుకుందాం. ఈ బడ్జెట్లో కూడా ఒక నిరుద్యోగులకైతేనేమి, ఒక రైతులకైతేనేమి, ఒక యువతకైతేనేమి, ఒక ఉద్యోగులకైతేనేమి, ఒక మహిళలకైతేనేమి, అనేక రంగాల్లో ఉన్న పెద్దలకి, అనేక రకాల ఉన్న సామాజిక వర్గాల వారికి, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి అందరినీ కూడా వాళ్ళు నెట్టి నిలువున ముంచేశారు. ఇవన్నీ కూడా తప్పించుకోవడం కోసమే ఒక పెద్ద వ్యక్తి మీద ఇలాంటి లేనిపోని ప్రలాపనలు పేలితే ఇవన్నీ డైవర్ట్ అవుతాయని చెప్పేసి ఈ డైవర్షన్లో భాగంగానే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈరోజు కిరా కార్పేకి పత్రికా సమావేశం కోరుతున్నాను. నువ్వు దమ్ముంటే ఉత్తరాంధ్రలో తిరగలవా? ఈరోజు కళాకారులకు అభిమానించే ఈ ఉత్తరాంధ్ర ప్రజలు నీ మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ నీకు పోలీస్ కంప్లైంట్లు, కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి ఎస్పీలకి, స్టేషన్లకి మెమోరాండాలు ఇస్తున్నారు. అనేక జిల్లా కేంద్రాల్లోన పత్రికా సమావేశాలు పెట్టి ఖండిస్తున్నాయి. అసలు నీలాంటి బోటుగోడు సత్యబాబు గారు లాంటి గురించి వ్యక్తి, లెజెండరీ పర్సనాలిటీ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? అసలు నీకు ఉన్న రైట్ ఏంటి? ఆయన పర్సనాలిటీ ఏంటి? ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి? ఆయన భావజాలం ఏంటి? ఇవన్నీ నువ్వు గుర్తిరగాలి. నువ్వు త్రాగి మాట్లాడేవా, కాకపోతే బుర్ర నుండి బుర్ర లేక మాట్లాడావని చెప్పేసి నీకు నువ్వుగా మరోసారి పునరాలోచన చేసుకొని నువ్వు ఖచ్చితంగా సత్యబాబు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి అప్పుడే నీకు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు,
ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా నీకు ఒక అవకాశం ఇస్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక సత్యబాబు గారి మీద కాకుండా మిగతా వైసీపీ నాయకుల మీద కూడా నువ్వు మాట్లాడడం, నువ్వు చేయడం, నీ స్థాయికి మించి, నీ పరపతికి మించి, నీ స్టేజ్కి మించి నువ్వు బిహేవ్ చేస్తున్నావు. అసలు నీకు అది ఇలాంటి మాట్లాడే స్కోప్ అంత స్కోప్ నీకు ఉందా అని అడుగుతున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఉంది. నువ్వు 1-10 సార్లు చెప్తున్నావు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా మనోభావాలను నువ్వు కించపరిచావు. ఇది ఖబర్దార్, ఇది హెచ్చరికగా నువ్వు తీసుకొని జాగ్రత్తగా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ పత్రికా సమావేశం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక స్థాయి లేకుండా ఏం మాట్లాడేది తెలియకుండా ఇప్పుడు ప్రెసిడెంట్ ఫ్లోర్ లీడరు బొత్స సత్యబాబు గారు అంటే చాలా పెద్ద నాయకుడు, ఉత్తమమైన లీడరు, ఆశయాలకు తగ్గట్టుగా చక్కగా పనిచేసుకున్న మనిషికి ఏమీ లేని మనిషి, ఆయన సంబంధం లేనిది ఒక ఆర్పి నాయక్ ఏమంటారు, ఆయనకి ఆర్పి కిరాక్, ఆయనేమో ఆయన ఇమిటేట్ చేసి లేనిపోని మాట్లాడడం, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేయడం. నీ స్థాయి ఏంటి? నువ్వు డయాస్కి తక్కువ, రోడ్డు నాటకాలకు ఎక్కువ. నువ్వు అలాంటి మనిషివి, నీ స్థాయిలో నువ్వు ఉండాలి. ఎప్పుడైనా విమర్శించేప్పుడు పార్టీని కానీ అలాగే వ్యక్తులు కానీ విమర్శించకూడదు, పాలసీల మీద వెళ్ళాలి. తర్వాత నీకు పాలసీ ఏంటయ్యా? నువ్వెవరు? నువ్వు అసలు నీకేంటి సంబంధం? నీకు పాలసీ ఏంటి? నువ్వు రాజకీయ నాయకుడివా? ఒక పార్టీలో ఉన్నావా? ఏదైనా పార్టీలో ఉన్నావా? పార్టీ కూడా ఏం లేదు అంటే వాళ్ళ మెప్పు కోసం నేను ఏం మాట్లాడితే మాట్లాడేది సహజంగా సమంజసం కాదు. ఇవి చాలా తప్పు. ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు ఆయన స్థాయి ఏంటి, ఆయన పద్ధతి ఏంటి అని ఆలోచించాలి. ఎప్పుడు కూడా వ్యక్తిగత దోషణలు అది ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు. అలాంటిది ఏమీ లేనివాడు, నీకు ఏమీ లేని మనిషివి నువ్వు ఆ రకంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఈవేళ టీడీపీ ఎన్నో తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు గృహ నిర్బంధాలు పెట్టి, అగ్గిలు పెట్టిసినా సరే మేము సామాన్యులతో చాలా జాగ్రత్తగా మా నాయకుడి కానీ మేము కానీ ఎవరిని దూషించకుండా కోర్టు ఉంది, ప్రొసీజర్ ఉంది, లేకపోతే ఫాలో అవుతున్నాం తప్ప ఏమీ లేకుండా ఇలా మాట్లాడడం లేదు. అలాంటిది ఏమి స్థాయి లేకుండా నీ ఇలాంటి మాట్లాడడం, నీ మీద నేను కేసు పరువు నష్టం దావా వేసినా తప్పు లేదు, ఖచ్చితంగా జరగాలి. జరిగితే కానీ ఇలాంటి వాళ్ళు బుద్ధి చెప్పకపోతే మరి ప్రజాస్వామ్యంలో ఎలాంటి వ్యక్తులకు కూడా విలువలు ఉండవు. మాకు మా లీడర్ బొత్స సత్యబాబు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కాబోయే వ్యక్తి ఆయనకి ఎంత విలువలు ఉన్న మనిషి. ఏదైనా ఇప్పుడు మేము వెళ్తాం, మా నాయకుడి దగ్గరికి వెళ్ళామంటే చాలా కళాఖండిగా మాకు ఏంటంటే కర్షకులు చెప్తారు, మంచి చేయమంటారు, కానీ ఎవరిని విమర్శించమని ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడమని మాకు ఎప్పుడు చెప్పరాయను. అలాంటి నాయకుడిని విమర్శించారంటే మేము అందరూ చాలా బాధతో ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఒక క్షమాపణే కాదు, నష్టపరిహారం కూడా ఆయన చెల్లించుకోవాల్సిన బాధ్యత, మూల్యం ఆయనకు ఉందనేసి ఈ పత్రికా ముఖంగా మీ అందరి తరపున తెలియజేసుకుంటున్నాను. మనం ఒక 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం, కిరాక్ ఆర్పి అనే వ్యక్తి తెలుగుదేశం సోషల్ మీడియాని నడిపిస్తున్న, వకాలతు పుచ్చుకొని నడిపిస్తున్న ఆ వ్యక్తి రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఇప్పటి వరకు కూడా కిరాక్ ఆర్పి గారు అనేక మందికి విమర్శించి, అతను కూడా చాలామంది దగ్గర విమర్శలు పాలైన సందర్భాలు మనం చూసాం. కానీ ఫస్ట్ టైం అంటే సామెత ఉంది, కాయ పండు అయిన తర్వాత ఆ పండు బాగా ఇదయ్యి పడిపోద్దట. పాపాలు పండితే ఎలాగైతే ఇటు దొరికేడ్రా అని మనం ఎలా అయితే అనుకుంటామో అలాగా కరెక్ట్గా నిన్న కిరాక్ ఆర్పి దొరికాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అతను సెలక్షన్ చేసుకున్న వ్యక్తి రాంగ్ పర్సన్. ఎందుకంటే ఇతని స్థాయి ఏంటి, గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి స్థాయి ఏంటి? గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి స్థాయి ఏంటంటే, ఇటీవల నిన్ననే మేము అతను మాట్లాడిన మాటలు ఏదైతే ఆర్పి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయో అది అతని దగ్గర ప్రస్తావిస్తే ఆడు వృత్తాడు చేసుకుంటా లేరా వదిలేరా అన్న బొత్స గారి పెద్ద మనసు కానీ అతని తాలూకు స్థాయి అది. కిరాక్ ఆర్పి లాంటి స్థాయి ఏంటంటే బాడీ షేపింగ్ చేసుకొని అందరి దగ్గర కూడా చిల్లర ఏరుకునే అతని స్థాయి ఏంటి అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
అతను కిరా కార్పి గారు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి అంటే ఏకవచనంతో డూ అని మాట్లాడుతూ ఫలానా టైంలో ఎంపీ అయ్యారు, ఫలానా టైంలో అది అయ్యారు ఇది అయ్యారు అని చెప్పేసి ఇంట్రడక్షన్ కూడా చాలా అసహ్యకరంగా అతను మాట్లాడిన సందర్భం మనం చూసాం. అసలు బొత్స సత్యనారాయణ గారి స్థాయి ఏంటో నేను చెప్తా వినండి. కిరా కార్పి గారు వినాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా. విజయనగరం జిల్లాలో రాచరికం అనింది ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా రాచరికం అనింది ఏలుతూ ప్రజలందరూ కూడా రాజులకి చీరలు వేసి వాళ్ళ అడుగులకి మడుగులై ఒత్తుతున్న సందర్భంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ఒక ప్రశ్న తలెత్తుతున్న సందర్భంలో గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఒక బీసీ నాయకుడిగా వచ్చి అందరి తాలూకు మన్నలు పొంది గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరితో మమేకమయ్యి ఈరోజు విజయనగరం జిల్లాకి మకటం లేని మహారాజులాగా ఒక బీసీ నాయకుడిగా అతను మా అందరికీ కూడా సేవలు అందిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఒక్క విజయనగరం జిల్లాయే కాదు, ఉత్తరాంధ్ర అంతా కూడా ఈరోజు ఇచ్చాపురం నుంచి ఈరోజు అనంతపూర్ వరకు ఉత్తరాంధ్ర మొత్తం రాష్ట్రం అంతా కూడా అతనికి ప్రతి జిల్లాలో కూడా అతను అనుచరగానం పెట్టుకొని అనుచరగానం అంటే అతను ఏదో స్వలాభంగా పెట్టుకునేది కాదు. ఎవరైతే టాలెంట్ ఉందో రాజకీయాల్లో, ఎవరైతే నిస్వార్థంగా నిజాయితీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 సంవత్సరాల పాటు అతనితో పయనిస్తారు అని గుర్తిస్తే అలాంటి యువకుడిని లేపి అతనికి పదవులు ఇచ్చి అతని వెనకాతలు ప్రోత్సహిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం కానీ, అలాగే అందరినీ కూడా హిడెన్ టాలెంట్ని అందరినీ కూడా వెతికి కొత్త తరం నాయకులను తయారు చేసే వ్యక్తి శ్రీ బొత్స సత్యనారాయణ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అతనికి అంటే ఇంకా పర్సనల్గా మాట్లాడాలంటే నిరంతరం తెల్లవారు 8 నుంచి రాత్రి 12 వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అలా ఉండడు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక అరగంట పావుగంట రెస్ట్ పడుకోవడమో లేకపోతే సేద తీరడమో మనం చూసాం. కానీ మేమందరం కూడా దగ్గరుండి మేము చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరంటే తెల్లవారు 8 నుంచి రాత్రి 12 వరకు కూడా ప్రజా సమస్యల కోసం, అలాగే అతను ఉంటున్న పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ బాగోగుల కోసం ఎప్పుడూ కూడా నిరంతరం ఆలోచించే వ్యక్తి గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే 60 రోజుల్లో బయటకు వచ్చి ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలు ఉండాలని చెప్పి ఆ టైంలో రాష్ట్రం అంతా కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్న సందర్భంలో స్వయంగా నేను చూసిన సందర్భం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని రాత్రి 10, 11, 12 వరకు కూడా ఎవరైతే ఆ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు సమ్మె చేస్తున్న నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని 1-to-1 మాట్లాడిన సందర్భం నేను కళ్ళారా చూశానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరం కూడా అడిగాం, సార్ వద్దు సార్, మనం ఒక మేజర్ సర్జరీతో మనం వచ్చాం అది అన్నా సరే అతను అవన్నీ పట్టించుకోకుండా మమ్మల్ని గసిరి లేదురా ఇలాంటప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామని చెప్పి ఎప్పుడు కూడా నిరంతరం ఒక వర్క్ మైండ్తోనే, అలాగే పార్టీ శ్రేయస్సు కోసమే ఎప్పుడు నిరంతరం పనిచేసే నాయకుడు శ్రీ బొత్స సత్యనారాయణ గారు అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాను. నా స్థాయి కాదు, బొత్స సత్యనారాయణ గారి కోసం మాట్లాడే స్థాయి నాది కాదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు అతని కోసం చెప్పాల్సిన సందర్భం ఉంది కాబట్టి నేను చెప్తున్నానని, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆర్పి గారు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఈరోజు ఉత్తరాంధ్రలో పాలక పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎవరికి కష్టం వచ్చినా సరే బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే బొత్స సత్యనారాయణ గారు అతను వెనకాతలు ఉండి ఆ కష్టం వెనకాతలు మేము ఉంటామని చెప్పేసి వాళ్ళ కుటుంబం అంతా కూడా నిలబడే సందర్భం ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఉత్తరాంధ్ర కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే చాలామంది రాష్ట్రంలో చాలామంది నాయకుల్ని ఈరోజు చాలామంది నాయకులు అయ్యారు, వాళ్ళందరూ ఆ నాయకులు వెనకాతల బొత్స సత్యనారాయణ గారు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అధికారం పోయిన వెంటనే గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి ఈరోజు ప్రతిపక్ష నేతగా పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఏవైతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని సందర్భంలో ఆ హామీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్న శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ఎలాగైనా కార్నర్ చేయాలని, ఎలాగైనా బాడీ షేమింగ్ చేయాలని, అతనికి ఏదైనా కిందకి దించాలని, కించపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మా అనుమానం ఏంటంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కలిసి
ఈరోజు ఆర్పి అనే వ్యక్తి ఈ పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి విమర్శిస్తే, కించపరిస్తే మనోధైర్యం తగ్గుతుందని అలాంటి ఉద్దేశంతో ఆడుతున్న మాటలు, అలాంటి ఉద్దేశంతో ఇలాంటి పన్నాగం పన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే అతను మాట్లాడిన వెరీ నెక్స్ట్ అవర్, అతను మాట్లాడిన నిమిషాల్లో మేమందరం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈరోజు రాయలసీమ దగ్గర నుంచి ఇక్కడ ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్క పౌరుడు కూడా కదిలి ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సందర్భం, శ్రీ బొత్స సత్యనారాయణ గారికి అనుకూలంగా పోస్టులు పెడుతూ కిరాకార్పి అన్న వ్యక్తి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మా అందరికి కూడా ఆనందం కలిగిందని, ఆ రెస్పాన్స్ని చూసి భయపడి ఈరోజు బహుశా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్పి గారితో ఈరోజు క్షమాపణ చెప్పించిన సందర్భం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి మాట్లాడితే అసహనం అనేది కొంతవరకే, ఆ సహనం అనేది కోల్పోతే ఎంత పెద్ద వారదైనా సరే బద్దలయ్యి ఒక ఉప్పెనలాగా, ఒక సునామీలాగా మొత్తం అంతా ముంచేస్తుందని చెప్పేసి అదంతా కూడా గుర్తెరగాలని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హెచ్చరిస్తూ, ఈరోజు ఉత్తరాంధ్ర నువ్వు ఏ జిల్లాల రాష్ట్రంలో కిరాకార్పి అనే వ్యక్తి ఎక్కడైనా పర్యటన చేయొచ్చు, కానీ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఉత్తరాంధ్రకు వస్తే కొద్దిగా జాగ్రత్తగా మసులుకొని రావాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా. దానికి కారణం ఏంటంటే మేమేం దాడులో లేకపోతే మరోటో కాదు. మా ఉత్తరాంధ్ర జనం కానీ ఉత్తరాంధ్ర పౌరులందరూ కూడా చాలా వెరైటీ. ఏంటంటే నిన్ను ఆ చూపులతోని నువ్వు ఒక పనికిరాని ఎదవా అని చెప్పేసి, లేకపోతే నువ్వు ఒక జోకర్ అని చెప్పేసి ఆ చూపులతో హేళనగా మేమందరం కూడా చూస్తామని, తద్వారా నువ్వు బొత్స సత్యనారాయణ గారికి బాడీ షేమింగ్ కాదు, నువ్వు పౌరులందరితో కూడా నువ్వు బాడీ షేమింగ్ చేయబడతావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి నిన్నే చూసాం కిరాకార్పి స్టేజ్ ఆర్టిస్టు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత విధేయుడైనటువంటి బొత్స సత్యనారాయణ గురించి నిన్న మాట్లాడిన మాటలు మనందరం చూసాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, అసలు సత్యబాబు గారితో ఆయనకేంటి, ఆయన స్థాయి కానీ ఆయన హోదా కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి ఈరోజు ఆయన గురించి అలా మాట్లాడడం నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులు, సత్యబాబు గారి అభిమానులు అందరూ కూడా చాలా బాధతో ఉన్నాం. ఈరోజు ఈ పత్రికాముఖంగా ఆయనకి మేము ఈరోజు చెప్తున్నాం, నీకు దమ్ముంటే రేపు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టు, పరిస్థితి ఏమవుతుందో నువ్వే చూస్తావు. నువ్వు ఈరోజు సత్యబాబు గారిని క్షమాపణ చెప్పడం కాదు, స్వయంగా వచ్చి కాలు మీద పడాలా. ఎందుకంటే నీ నోటి నుంచి వచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు నువ్వు చేసినవి కాదు, నీ వెనుక ఉండి ఎవరు నీ మాటలు పలికించారో అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఈరోజు కాకపోతే రేపటి నాడైనా సరే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఈరోజు ఏదో సోషల్ మీడియాలో నీ విక్రీ చేష్టలు, నీ చిలిపి చేష్టలు చేయడం కాదు, నీకు ఈరోజు సత్యబాబు గారు కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ కోరాలి. లేని పక్షంలో భవిష్యత్తులో దీనికి సంబంధించి తీవ్ర పరిణామాలు ఉంటాయి. దీని వెనుక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పత్రికాముఖంగా ఈరోజు ఇక్కడికి చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.